ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా సంపన్నపురం అనే ఒక పెద్ద గ్రామంలో ధనయ్య అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతను వస్త్రాలు, ధాన్య వ్యాపారాల ద్వారా లక్షల కొద్దీ ధనాన్ని పోగు చేసుకున్నాడు. ధనయ్య పేరు వినగానే ఆ ఊరి వారందరూ అతడి అపార సంపద గురించి మాట్లాడేవారు. కాని ఆ సంపద కంటే అతని పిసినారితనం గురించే ఎక్కువ మాట్లాడుకునేవారు. ఆ ఊర్లో 7 తరాల వరకు తిన్నా తరగనంత ధనం, 100 ఎకరాల భూమి ఉన్నా ధనయ్య జీవనం మాత్రం కటిక దరిద్రం కంటే హీనంగా ఉండేది. ధనయ్య తల్లి గంగమ్మ కూడా అతడికి తగ్గ తల్లి. ఆమె పిసినార్తనంలో కొడుకుని మించింది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక దీపం వెలగదు. ఎందుకంటే కొవ్వు నూనె వృధా అవుతుందని వారి భయం. పాత చింకి పట్టు వస్త్రాలు తప్ప కొత్తవి లేవు. ఇంట్లో వంట కూడా నిన్నటి అన్నం, నిల్వ పచ్చడితోనే అయ్యేది. పాలు, నెయ్యి, చక్కెర వంటి పదార్థాలు వారింటి దరిదాపుల్లో కూడా కనిపించేవి కావు. అవి కేవలం వ్యాపార వస్తువులు, తినడానికి కాదని వారి నిశ్చితాభిప్రాయం. ఆ గ్రామంలోనే ఉన్న సోమయ్య అనే ధనయ్య దూర బంధువు అతడికి గుమాస్తాగా పనిచేసేవాడు. సోమయ్య పేదవాడు కాబట్టి ధనయ్య అతణ్ణి తన ఆస్తులు చూసుకోవడానికి నియమించుకున్నాడు. కాని అతనికిచ్చే జీతం కేవలం పూట గడవడానికి సరిపోయే కనీస ధాన్యం మాత్రమే. సోమయ్య ప్రతిరోజూ ధనయ్య పిసినార్తనాన్ని చూసి లోలోపల కుమిలిపోయేవాడు. ఒకరోజు ఉదయం ధనయ్య తల్లి గంగమ్మ, రే ధనయ్య, నీకు ఈ వయసొచ్చింది. నువ్వు ఎంత ధనం సంపాదించినా, దాన్ని నిల్వ ఉంచినా ఉపయోగమేంటి చెప్పు? మనింటికొక కోడలొస్తేనే కదా ఈ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేది. నువ్వొంటరిగా ఉంటే ఈ ధనమంతా వృధా అవుతుందిరా. అమ్మా, నువ్వు కోడలు గురించి అడుగుతున్నావు. నేనీ విషయం గురించి ఆలోచించకుండా ఉంటానా? కాని ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా? ఖర్చు పెట్టే స్వభావం కలవారు, సౌఖ్యాన్ని కోరుకునేవారు. మనింటికొచ్చిన కోడలొక కొత్త చీర అడిగితే, ఒక జ్యోతి వెలిగించమంటే మన ధనం ఎలా నిల్వ ఉంటుంది? ధనాన్ని ఖర్చు పెట్టడం కంటే పెద్ద దోషం మరొకటి లేదమ్మా. నువ్వు చెప్పింది నిజమేరా. అందుకే మన్లాగే పిసినారి స్వభావం ఉన్న కోడలు కావాలి. ఆమె కూడా పైసా కూడా ఖర్చు పెట్టకుండా మన సంపదను రక్షించాలి. మనింటి కోడలొచ్చేటప్పుడు కనీసం బంగారం తీసుకురావాలి. దాన్ని మనం తాకట్టు పెట్టుకోవచ్చు. అందుకేనమ్మా నేను పెళ్లి ప్రయత్నాలు చేయడం లేదు. ఎక్కడ నా సంపాదనలో ఒక్క అణా కూడా పెళ్లి ఖర్చుల కోసం ఖర్చవుతుందో అని నాకు భయం. అందుకే ఏదైనా తక్కువ ఖర్చుతో కూడిన సంబంధం ఉంటే చూద్దామమ్మా. మన పిసినార్తనం గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ధనయ్య గంగమ్మ ఆలోచనలు ఎలా ఉన్నా సోమయ్య మాత్రం ధైర్యం చేసి ఒక మధ్యతరగతి కుటుంబం గురించి తెలుసుకున్నాడు. ఆ కుటుంబం సత్యమూర్తి గారిది. వారున్న ఊరి పేరు ధర్మవరం. సత్యమూర్తి చాలా విద్యావంతుడు, నిజాయితీపరుడు, అలాగే మంచి సంస్కారం కలవాడు. ఆయన కూతురి పేరు సత్యవతి. ఆమె కూడా ఎంతో తెలివైంది, వివేకవంతురాలు. సోమయ్యకి తెలుసు ఈ సంబంధం ధనయ్యకు తగింది కాదని. కాని ఈ పిసినారి జీవితం నుండి ధనయ్యను ఎలాగైనా బయటకు తీసుకురావాలని అతని ఆశ, సంకల్పం. సోమయ్య ధనయ్య దగ్గరకొచ్చి ఆ సంబంధం గురించి చెప్పాడు. అయ్యా, ధర్మవరంలో సత్యమూర్తి గారున్నారు. వారు చాలా మంచివారు. వారి కూతురు సత్యవతి చాలా తెలివైంది. వారికి మన ధనం, ఆస్తిపై ఎలాంటి ఆశ లేదు. వారు కేవలం మంచి మనసున్న అబ్బాయిని కోరుకుంటున్నారు. రే సోమయ్య, మంచి మనసా? మంచి మనసుతో అన్నం వండగలమా? మనకు ధనం కావాలి. సరి ఆ ఊరు ఎంత దూరంలో ఉంది? పెళ్లి చూపులకి వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? బండి అద్దె ఎంతవుతుంది? అయ్యా, ధర్మవరం సుమారు 15 కోసుల దూరంలో ఉందండి. బండికి 10 వరహాలు ఖర్చవుతాయి. 10 వరహాలు ఖర్చవుతాయన్న మాట వినగానే ధనయ్యకి గుండె ఆగిపోయినంత పనైంది. 10 వరహాలా? అంత డబ్బు బండికివ్వడం కంటే ఆ డబ్బుతో కొన్ని నెలలు పప్పు, ఉప్పు కొనుగోలు చెయ్యొచ్చు. వద్దొద్దు, మనం నడుచుకుంటూ వెళ్దాం. రే సోమయ్య, ఆ 10 వరహాలు నువ్వు నీ జీతం నుంచి ఇస్తావా? ఇవ్వలేవు కదా. ధనయ్య చెప్పింది నిజమేరా. మనం నడుచుకుంటూ వెళ్దాం. నడక ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్క బండి అద్దెతో
ఇంత పెద్ద ధనాన్ని వృధా చేయడం మనకి తగదు. అమ్మా, 15 కోసులు నడవాలంటే 2 రోజులు పడుతుంది. చీకట్లో ఎలా నడుస్తాం? దారిలో జంతువులు కూడా ఉండొచ్చు. నువ్వు ముందు దారి గురించి చూడు సోమయ్య. మనకు ఆహారం కూడా అక్కర్లేదు. నిన్నటి అన్నం, మిగిలిపోయిన కూర, పాత అప్పడాలు కొన్ని తీసుకుందాం. ఆకలిగా ఉంటే నీరు తాగి పడుకోవచ్చు. ఇది మన పొదుపు ధర్మం గురించి ఇతరులకు తెలియచేస్తుంది. ధనయ్య మరియు గంగమ్మలు పాత చిరిగిన బట్టలు వేసుకుని, పాత దెబ్బతిన్న గొడుగు తీసుకుని సోమయ్యతో కలిసి ధర్మవరం వైపు నడవడం మొదలుపెట్టారు. సోమయ్యకు నడున్నొప్పొచ్చింది. కాని ధనయ్య అంటే ఉన్న భయంతో ఏమీ చెప్పలేకపోయాడు. ధనయ్య, గంగమ్మలు మాత్రం ప్రతి పైసా లెక్క పెడుతూ ప్రతి చిన్న వస్తువుని చూసుకుంటూ నడుస్తున్నారు. 2 రోజుల శ్రమతో కూడిన ప్రయాణం తర్వాత వాళ్ళు ధర్మవరం చేరుకున్నారు. ధనయ్య, గంగమ్మలు సత్యమూర్తి ఇంటి ముందు చిరిగిన బట్టలు, అలిసిన మొహాలతో నిలబడ్డారు. సత్యమూర్తి ధనయ్య కుటుంబ సభ్యుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత ధనవంతులు ఇలా దరిద్రంగా కనిపిస్తారా అని అతను అనుకున్నాడు. అయినా అతను వారిని మర్యాదగా ఇంట్లోకి ఆహ్వానించాడు. రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు చాలా అలసిపోయారు. దయచేసి కూర్చోండి. ముందుగా నీరు తాగి విశ్రాంతి తీసుకోండి. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ వెంటనే వారి కోసం పానీయం, అలాగే మధుర పదార్థాలు తీసుకొచ్చింది. ధనయ్య, గంగమ్మలు ఉపచారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఖర్చంతా వృధా అని వాళ్ళనుకున్నారు. గంగమ్మ ధనయ్య చెవిలో గొణుగుతూ ఇలా అంది. రే, ఈ మధుర పదార్థాలు ఎంత ఖర్చవుతాయో తెలుసా? నెయ్యి, చక్కెర, గోధుమ పిండి అన్నీ వృధానేరా. వీళ్ళు ధనాన్ని పట్టింపు లేకుండా ఖర్చు చేసేస్తున్నారు. అమ్మా, జాగ్రత్తమ్మా. ఈ పానీయాన్ని తాగే ముందు నీరెంతవరకు పోశారో చూడు. ఒకవేళ వీళ్ళు దీనిలో చక్కెర ఎక్కువ వేశారో ఆ చక్కెర మొత్తం మన శరీరంలోకి చేరి లేనిపోని రోగాలంటుకొని మళ్ళీ మనకదొక ఖర్చు. సత్యమూర్తి గారు, మీరు మా కోసం ఎందుకింత శ్రమ తీసుకున్నారు? ఇదంతా వృధా అండి. మాకు ఆకలిగా లేదు. దయచేసి ఇవన్నీ తీసేయండి. ఇంతలో గంగమ్మ లేచి ఇంట్లోని విద్యుత్ దీపాల వైపు చూస్తూ, అయ్యా సత్యమూర్తి గారు, దయచేసి ఆ దీపాన్ని ఆర్పేయండి. పగలు దీపం ఎందుకు? వెలుతురు వృధా అవుతుంది కదా, కరెంటు వృధా అవుతుంది. సరే అమ్మగారు. సత్యవతి తన తండ్రి అనుమతితో ధనయ్య కుటుంబానికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంది. వారు ధనాన్ని ఎంత నిల్వ ఉంచుతారో తెలుసుకోవాలని ఆమె ఆశ. ఆమె మెడలో కొన్ని పాత ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. కాని ఆమె ప్రకాశవంతమైన మొహం ఆమెకు మరింత అందాన్నిచ్చింది. అయ్యా ధనయ్య గారు, అమ్మగారు, మీరెంతో దూరం నుంచి వచ్చారు. నేను మీకోసం వేడి పానీయం తయారు చేస్తాను. ధనయ్య సత్యవతి అందాన్ని చూసి కనుబొమ్మలెత్తాడు. ఆమె తెచ్చే పానీయం ఖర్చు ఎంతవుతుందో అని లెక్కవేయడం మొదలుపెట్టాడు. వద్దమ్మా, నువ్వు శ్రమ తీసుకోవడం ఎందుకు? శ్రమ అంటే శక్తి వృధా, శక్తి అంటే ఆహారం వృధా. అది కాదండి, నేను మీకోసం కేవలం 1 చెంచా నెయ్యి వేసి పానీయం తయారు చేస్తాను. నెయ్యి శరీరానికి బలమిస్తుంది. నెయ్యి పేరు వినగానే కళ్ళు మూసుకున్నాడు ధనయ్య. వద్దొద్దు, నెయ్యి చాలా ధర ఎక్కువ. ఆ ధనాన్ని వృధా చెయ్యొద్దు. మాకు నీరు చాలండి. సత్యవతి గంగమ్మ వైపు చూసింది. గంగమ్మ కూడా నీరు చాలు అన్నట్టు తల ఊపింది. సరే, మీరు నెయ్యి వద్దంటున్నారు కాబట్టి నేను మీకోసం ఇంకో పని చేస్తాను. మా ఇంటి పక్కన ఒక చిన్న గుడుంది. అక్కడ ప్రతిరోజు ఒక జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతిని వెలిగించడానికి మా అమ్మ ప్రతిరోజు కొవ్వు నూనె తీసుకువెళ్తుంది. ఈరోజు ఆ కొవ్వు నూనె అయిపోయింది. మీరు వస్త్ర వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, మీరు ధనవంతులు కాబట్టి మీ దగ్గర నూనె, కొవ్వు కూడా ఎక్కువగా ఉండుంటాయి. దయచేసి ఆ గుడి కోసం ఒక చుక్క కొవ్వు నూనె ఇస్తారా? గుడికి సహాయం చేస్తే పుణ్యం వస్తుంది కదా. ధనయ్య, గంగమ్మలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కొవ్వు నూనంటే వారికి బంగారం కంటే ఎక్కువ. ఒక్క చుక్క కూడా వృధా చేయడానికి వాళ్ళంగీకరించరు. ధనయ్య ఇలా అన్నాడు. సత్యవతి, నువ్వు చాలా మంచి అమ్మాయివి. కాని నువ్వు అడిగింది నిజంగా అసాధ్యం.
నేను వస్త్ర వ్యాపారం చేస్తాను, కొవ్వు నూనె వ్యాపారం చేయను. మా దగ్గర కొవ్వు నూనె లేదు. అయ్యో, మాకు కొవ్వు నూనె గురించి తెలియదమ్మా. అది ఖరీదైన వస్తువు. మేం జ్యోతినెప్పుడు వెలిగించము. వెలుతురు వృధా అవుతుంది కదా. సూర్యరశ్మి ఉన్నంత వరకు మాకు జ్యోతి అక్కర్లేదు. సత్యవతి వారి సమాధానం విని వారి నిజమైన స్వభావం తెలుసుకుంది. ఆమెకు పిసినారి స్వభావం అంటే ఎంత నిరాశ కలిగిందో తండ్రికి కన్నుగీటి చెప్పింది. సత్యవతి తల్లిదండ్రులు ధనయ్య, గంగమ్మల స్వభావం చూసి ఈ సంబంధం తగదని నిశ్చయించుకున్నారు. ధనం, ఆస్తి కంటే మనిషి స్వభావం ముఖ్యమని వారికి తెలుసు. ఆ, అయ్యా ధనయ్య గారు, మీరింత దూరం నుంచి వచ్చారు. నేను మీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఈ సంబంధం మాకు తగింది కాదని మేమనుకుంటున్నాము. ఏమిటి? తగినది కాదా? మీ కళ్ళున్నాయా? నేనెంత ధనవంతుణ్ణి! మీకసలు ఈ విషయం తెలుసా? నా దగ్గర 100 ఎకరాల భూముంది. మీ కూతురుకు అంతకంటే గొప్ప సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు పిచ్చివాళ్లలా ఉన్నారు. రే ధనయ్య, వీళ్ల దగ్గర ధనం లేదురా. అందుకే వీళ్ళు మన సంపదను చూసి భయపడుతున్నారు. నువ్వు ధనాన్ని పట్టుకుని కూర్చుంటే వీళ్ళు భయపడి ఉండుంటారు. అయ్యా ధనయ్య గారు, ధనం ముఖ్యం కాదండి, మనిషి స్వభావం ముఖ్యం. మీ పిసినారితనం మాకు బాధ కలిగించింది. మీ ఇంట్లో మా కూతురు సంతోషంగా ఉండలేదు. ధనంతో మీరు సంతోషాన్ని కొనలేరు. సరే సరే, మీకు ధనం కావాలంటే చెప్పండి. నేను 100 వరహాలిస్తాను, 1000 వరహాలు కూడా ఇస్తాను. కానీ సంబంధాన్ని మాత్రం తిరస్కరించకండి. ఈ రోజు పెళ్లి చూపులు ఆగిపోతే మళ్ళీ ఇంకో అమ్మాయిని వెతకాలి. దానికెంత ఖర్చవుతుందో తెలుసా? అయ్యా, మీరిచ్చిన వరహాలు మాకు అక్కర్లేదండి. మా కూతురి సంతోషం మాకు ముఖ్యం. దయచేసి మీరు వెళ్ళవచ్చు. ధనయ్య, గంగమ్మలు కోపంతో, అవమానంతో సత్యమూర్తి ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. వాళ్లు సోమయ్య వైపు చూశారు. సోమయ్య తలదించుకున్నాడు. తిరిగి సంపన్నపురం వైపు నడుస్తున్నప్పుడు ధనయ్యకు అవమానం గుండెను బాధించింది. 15 కోసులు నడవడం, ఆకలితో ఉండడం కంటే తిరస్కరణ అతనికి మరింత బాధ కలిగించింది. రే సోమయ్య, నువ్వెందుకు మాకీ సంబంధం గురించి చెప్పావు? అంతా నీ తప్పే. ధనం లేని వాళ్ళు ధనవంతుల్ని తిరస్కరించడం ఏంటి? గంగమ్మ కూడా కోపంగా సోమయ్య వైపు చేయి చూపిస్తూ, నువ్వెక్కువ మాట్లాడకు. నీకు జీతమిచ్చేది అందుకేనా? అమ్మగారు, మీరు నన్ను శిక్షించినా సరే నేను నిజం చెప్తాను. సత్యవతి చాలా మంచి పిల్ల. ఆమె తెలివిగలది. ఆమె ఒక్క చుక్క నూనె అడిగినప్పుడు మీరు నిజంగా ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని అడిగిందండి. మీరు కేవలం ధనాన్ని నిల్వ ఉంచుకోవడానికే జీవిస్తున్నారు. ధనయ్య ఆలోచనలో పడ్డాడు. సత్యవతి అడిగిన ఒక్క చుక్క కొవ్వు నూనె అప్పుడతనికి కొన్ని లక్షల ధనం కంటే ఎక్కువ విలువైందిగా కనిపించింది. ఆ చిన్న పరీక్ష తన పిసినార్తనాన్ని ఎలా బయటపెట్టిందో అతనికి అర్థమైంది. 2 రోజులు నడిచి సంపన్నపురం చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ధనయ్య తన గదిలో ఒంటరిగా కూర్చుని తను సంపాదించిన ధనం వైపు చూశాడు. ఆ ధనమంతా అతనికి నిస్సారంగా కనిపించింది. నేను ఇంత ధనం సంపాదించానా? మరి ఎందుకు ఒంటరిగా ఉన్నాను? ఎందుకందరూ నన్ను అవమానిస్తున్నారు? నా ధనం నాకు సంతోషాన్నివ్వలేదు. సోమయ్య, సత్యమూర్తి, సత్యవతి చెప్పింది నిజమే. మరుసటి రోజు ఉదయం ధనయ్య తన తల్లి గంగమ్మ దగ్గరికెళ్లాడు. అమ్మా, మనం తప్పు చేశామమ్మా. ధనాన్ని దాచుకోవడమే తప్ప ఉపయోగించడం తెలియలేదు. ఈ రోజు నుంచి మనం మారాలి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పిచ్చివాడివి అయ్యావా? ధనాన్ని ఖర్చు చేస్తావా? అవునమ్మా, ఖర్చు చేయాలి, కానీ మంచి పనుల కోసం. ధనయ్య మొదటగా సోమయ్యను పిలిపించాడు. అతనికి మంచి జీతం, కొత్త బట్టలు ఇచ్చాడు. ఆ తర్వాత ధనయ్య అతని ఇంటి దరిద్రాన్ని తీర్చాడు. ఇంట్లో కొత్త దీపాలు వెలిగించాడు. పాలు, నెయ్యి వాడ్డం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో మొదటిసారిగా వెలుతురు, సంతోషం కనిపించాయి. ధనయ్య ఆ తర్వాత సత్యమూర్తి దగ్గరికెళ్లాడు. 2 బంగారు నాణేలు తీసుకుని వాటిని సత్యమూర్తి చేతిలో పెట్టాడు. సత్యమూర్తి గారు, నేను మీకు లంచం ఇవ్వడం లేదు. ఇది కేవలం మీ మర్యాదకు ప్రతిఫలం. మీ తెలివి నా కళ్ళు తెరిపించింది. నేను మారానండి. దయచేసి
నాకు మీ కూతురుతో మరొకసారి మాట్లాడే అవకాశం ఇస్తారా? సత్యమూర్తి ధనయ్య ప్రవర్తన చూసి సంతోషించాడు. సత్యవతి ధనయ్యతో మాట్లాడింది. అయ్యో ధనయ్య గారు, మీరిప్పుడు నిజమైన ధనవంతులుగా కనిపిస్తున్నారండి నాకు. ధనాన్ని పట్టుకుని కూర్చునే వ్యక్తి పేదవాడు, ధనాన్ని పంచుకునే వ్యక్తి ధనవంతుడు. నాకు మీ ధనం అక్కర్లేదు, మీ ఉదారమైన మనసు కావాలి. కొన్ని రోజులకు ధనయ్య సత్యవతిల పెళ్లి జరిగింది. వారి పెళ్లి చాలా వైభవంగా జరిగింది. ధనయ్య తన పిసినార్తనాన్ని పూర్తిగా వదిలి ఉదార స్వభావాన్ని అలవర్చుకున్నాడు. అతను కేవలం తన కుటుంబానికే కాకుండా ఆ ఊర్లోని పేదవారికి కూడా సహాయం చేశాడు. అతడు ధనాన్ని సంతోషాన్ని కొనడానికి మాత్రమే ఉపయోగించాడు. ధనాన్ని నిల్వ ఉంచుకోవడం జీవితం కాదని, పంచుకోవడంలో ఉన్న ఆనందమే నిజమైన సంపద అని అతను తెలుసుకున్నాడు. ధనాన్ని నిల్వ ఉంచుకోవడం కాదు, దాన్ని మంచి పనుల కోసం, సంతోషాన్ని పంచడానికి ఉపయోగించడమే నిజమైన సంపద. మనిషి విలువ అతని ధనంలో కాదు, అతని మనసులో ఉంటుంది. పిసినారితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. ఉదారత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సిటీలో బతికే సీనుకు సీతాలు అనే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తుంది కాంతమ్మ. కొడుక్కి పెళ్లి చేసి చాలా సంతృప్తిగా ఉంటుంది. సీనుకు కాస్త మొహమాటం ఎక్కువ. అప్పటి వరకు పరిచయం లేని అమ్మాయి ఇప్పుడు తన భార్య అవడంతో సీతాలుతో మాట్లాడ్డానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. వారిని చూసి కాంతమ్మ, ఒరేయ్, అలా అమ్మాయిని చూసి బిగుసుకుపోతే ఎలారా? నువ్వసలు నా కొడుకువేనా? ఇంత సిగ్గుపడితే ఎలా చెప్పు? నోరు తెరిచి అమ్మాయితో మాట్లాడు. అమ్మా, అది నాకు సిగ్గేస్తోందమ్మా. సీను అలా సిగ్గుపడుతూ ఉంటే కాంతమ్మ తమ్ముడు లింగయ్య సిగ్గుపడుతున్న సీనును చూసి, ఏంటోనే అక్క, నీ కొడుక్కి అచ్చం నీ బుద్ధులే వచ్చాయి. సిగ్గు లేకుండా ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. ఇలా సిగ్గుపడుతుంటే తెల్లారిపోతుంది. నీ కోడలు కంచికి పోయినా పోవచ్చు. రేయ్, ఇంకొక్క మాట నా కొడుకు గురించి మాట్లాడావనుకో నీ తాట తీస్తా. నువ్వు కాసేపు నోరుమోయ్. రే సీను, చిన్నప్పటినుంచి నువ్వు సిగ్గుపడుతున్నావని నేను నిన్ను స్కూలుకు కూడా పంపలేదు. ఇప్పుడు కూడా నీ పెళ్లి అందరి ముందు చేస్తే వాళ్ళందర్నీ చూసి నువ్వెక్కడ సిగ్గుపడతావో అని చాలా తక్కువ మంది మధ్యలో పెళ్లి జరిపించాను. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అబ్బబ్బా, ఏం తల్లి ప్రేమో! ఇంత తల్లి ప్రేమని నేనెక్కడా చూడలేదు. రేయ్, నోరు ముయ్యమని చెప్పానా? నాన్నా సీను, నువ్వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. వెళ్ళు నాన్నా, వెళ్ళు. అలా చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత సీను అక్కడ్నించి వెళ్తాడు. సీను కోసం సీతాలు గదిలో ఎదురు చూస్తూ ఉంటుంది. సీనును చూసి సీతాలు కాస్త దూరంగా జరిగి భయపడుతున్నట్టు ఉంటుంది. నేనేం దొంగని కాదు, నీ మొగుడ్నే కదా, అలా భయపడతావేంటి? నిన్నటి వరకు నువ్వు పరాయి మగాడివి. ఇవాళ మన పెళ్ళైన తర్వాత నువ్వు నా మొగుడివయ్యావు. అందుకు ఇప్పుడేం చేయాలి? అదందరికీ తెలిసిన విషయమే కదా. నేను నా మొగుణ్ణి చాలా పవిత్రంగా చూడాలనుకుంటున్నాను. నేనందరు ఆడవాళ్లలా కాదు, నా మొగుడే నాకు ప్రత్యక్ష దైవం. ఆహా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. సరే, పొద్దున్నుంచి నేను సరిగ్గా తినలేదు. అదిగో అక్కడ తినడానికేవో ఉన్నాయి కదా, వాటినిలా ఇవ్వు. ఇస్తానండి, ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. నా దేవుడికి నేను పాడైపోయిన ఆహార పదార్థాలివ్వకూడదు. అందుకే వాటిని పరీక్షించి మీకిస్తాను అంటూ సీతాలు అక్కడున్నవి తినడం మొదలుపెడుతుంది. అలా తింటూ చాలాసేపు తింటూనే ఉంటుంది. ఇక ఆఖరికి అక్కడున్నవన్నీ ఖాళీ చేసేస్తుంది. అది చూసి సీను షాక్ అవుతాడు. అదేంటి, నాకిస్తానని చెప్పి మొత్తం నువ్వు తినేసావేంటి? అదేంటండి, మీరు దేవుడు అని చెప్పాను కదా. అవును, దేవుడు అని చెప్పావు. అయితే ఏంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? దేవుళ్ళకెక్కడైనా ఆకలి వేస్తుందా చెప్పండి? మీరు దేవుడు, మీకేం ఆకలి వేయకూడదు. అసలు మీకిలాంటివేవీ తినడానికి ఇవ్వకూడదు. కేవలం ఉదయం పూట మాత్రమే మీకు తినడానికి ఇవ్వాలి. సీతాలు అలా చెప్పగానే సీను మొహం మాడిపోతుంది. అప్పటి వరకు నవ్వు మొహం పెట్టుకుని ఉన్న సీను తన భార్య అలా చెప్పేసరికి వాడిపోయిన పువ్వులా మొహం పెట్టుకుని కూర్చుంటాడు. ఇక వెంటనే, అంతా నా కర్మ. నువ్వు పల్లెటూరు దానివి కదా, నాకప్పుడే నీ బుద్ధి తెలియలేదు.
చూడండి, ఇక నేను పడుకుంటాను. అంటే నన్ను పడుకోమని చెప్తున్నావా? అరేరే, మీరు నాతో తమాషాలు చేస్తున్నారు కదా. మీరు దేవుడు కదండి, మీకు నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పండి అంటూ సీతాలు గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలు పెడుతుంది. తన భార్య మాటలు విని సీను అవాక్కవుతాడు. ఇక గురక పెట్టి నిద్రపోతున్న తన భార్యను చూసి, ఆ గురకం చూసి గదిలో ఒక మూలకు చేరి నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే సీతాలు నిద్రలేచి కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తుంది. ఇక కోడల్ని చూసి సంతోషిస్తుంది కాంతమ్మ. ఆహా, మంచి కట్టుబాట్లు ఉన్న కోడలే నా ఇంటికొచ్చింది. పల్లెటూర్ది కదా, అమాయకురాలు వస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయి సీతాలు, ఇదిగో సీతాలు. ఆ, చెప్పండత్తయ్యా, మీకేమన్నా కావాలా? నాకు నీళ్లు సిద్ధం చెయ్యమ్మా, నేను స్నానం చెయ్యాలి. అత్తయ్యా, నేను మీకోసం నీళ్లు ఇందాకే సిద్ధం చేసి పెట్టాను, మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అలా సీతాలు చెప్పడంతో కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక స్నానానికి వెళ్లి ఒక చెంబుడు నీళ్లు తనపై పోసుకుంటుంది. అంతే, వాసన్ని భరించలేకపోతుంది. అప్పుడు ఆ నీళ్ల వంక చూస్తే అవి పేడ నీళ్లు. వ్యాక్! చిచ్చి! అమ్మాయి సీతాలు, సీతాలు, నిన్నేనే. నువ్వు చేసిన పని ఏమన్నా బావుందా చెప్పు? నాకు స్నానం చేయడానికి ఇలా పేడ నీళ్లు తీసుకొచ్చిస్తావా? నువ్వు చేసిన పని బావుందా చెప్పమ్మా? అత్తయ్యా, ఇంటి ఆవరణను శుభ్రం చేయడానికి మనం పేడ నీళ్లు వాడతాం. అలాగే మన శరీరాన్ని శుభ్రం చేయడానికి పేడ నీళ్లు వాడితే తప్పేంటి చెప్పండి? పైగా మీరు ముసలివాళ్లు. మీరు పేడ నీళ్లతో స్నానం చేశారంటే చాలా బావుంటుంది. రోజూ ఇలానే చేయండి అంటూ సీతాలు అక్కడ్నించి వెళ్ళిపోతుంది. తన కోడల్ని చూసి ముచ్చటపడ్డ కాంతమ్మ ఇక అప్పట్నుంచి కోడల్తో ఏదైనా చెప్పడానికి చాలా భయపడుతుంది. ఆ రోజు అలా గడుస్తుంది. ఇక మరుసటి రోజు కాంతమ్మ, అమ్మా సీతాలు, ఇప్పటి వరకు నేనే వంటలు చేశాను. ఇక నా వంట అయిపోయింది. ఇకపై నువ్వే వంట వార్పు చూసుకోవాలి తల్లి. ఇది నీ కుటుంబం, నువ్వే అన్నీ చూసుకోవాలి. ఆహా, ఎన్నాళ్లకు మంచి మాట చెప్పావమ్మా. ఇన్నాళ్ళు నీ వంటలు తిని తిని విసుగు పుట్టింది. ఇప్పుడు సీతాలు వంట తినబోతున్నాను. ఏవండి, ఇంతకీ మీకే రకంగా కూరలు చేయమంటారు? అబ్బొబ్బా, ఎంత ముద్దుగా అడిగావో చూడు సీతాలు. నాకు కారం ఎక్కువగా ఉండకూడదు, అలాగే ఉప్పు సరిపోయే విధంగా ఉండాలి. ఇక మసాలాలు లేకుంటే మంచిది. చక్కగా వంట చేసిపెట్టు, నేను తిని పెడతాను. మీరలా కూర్చోండి, క్షణంలో వంట చేసేస్తాను అంటూ సీతాలు వంట చేయడం మొదలు పెడుతుంది. మరోవైపు సీను ఆత్రంగా ఎదుర్చూస్తూ ఉంటాడు. కాంతమ్మ కూడా తన కోడలు ఏం కూరలు చేస్తుందా అని ఎదుర్చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వంటలైపోయాయని సీతాలు చెప్తుంది. త్వరగా వడ్డించు. ఇదిగో తినండి, మీకోసమే ఇది అంటూ తన అత్తకు భర్తకు వడ్డిస్తుంది సీతాలు. వాటిని తిన్న తర్వాత అక్కడే వాంతులు చేసుకుంటాడు సీను. కాంతమ్మైతే కడుపు నొప్పి భరించలేకపోతుంది. ఏంటే ఇది? ఇదేం కూరే? అత్తయ్యా, అది నిమ్మకాయల సాంబారు, ఇది తలంబ్రాల తాళింపు, అది నీళ్లచారు. ఏంటి, వీటిని కూరలంటారా? నీ అమ్మ కడుపు మాడ! ఏం చేశావో నీకేమైనా తెలుస్తోందా? అంటూ వాంతులు చేసుకోవడం కొనసాగిస్తాడు సీను. ఇక ఆ మరుసటి రోజు కాంతమ్మ దగ్గరకొచ్చి బిక్కుబిక్కుమంటాడు సీను. ఏంటమ్మా, మంచి కోడల్ని నాకు తెచ్చి కట్టబెట్టావు కదా, నువ్వు సంతోషంగా ఉండమ్మా. నేనా నీళ్ల చారు తలంబ్రాల తాళింపు తింటూ చల్లగా ఉంటాను. రే, అంత కోపం ఎందుకు చెప్పు? అదొట్టి అమాయకురాల్లా కనిపిస్తోంది. రాన్ రాను అన్నీ తెలుసుకుంటుందిలే, నువ్వేం కంగారు పడకు. మొన్న నాక్కూడా ఆవు పేడ నీళ్లు స్నానం చేయడానికిచ్చింది, నేనేం పట్టించుకోలేదు. హరే, ఆపమ్మ నువ్వు. అదేం అమాయకురాలు కాదు, తింగరి వేషాలు వేస్తోంది. అది కావాలనే ఆ పనులు చేస్తోందని నాకు కనిపిస్తోంది. పాపం, వదిలేరా. నువ్వు కూడా మొహమాట పడతావు కదా. నేనేం అనలేదు కదా, నా కొడుకే కదా అని ఊరుకున్నాను. నువ్వు కూడా నీ భార్య చేష్టలు పట్టించుకోకు. అలా కాంతమ్మ తన కొడుకు సీనుకు నచ్చజెప్తుంది. ఇక ఆ మరుసటి రోజు కాంతమ్మ వంట పాత్రలు కడుగుతుండటం గమనిస్తుంది సీతాలు. అయ్యయ్యో అత్తయ్యా, నేనున్నాను కదా, మీరెందుకు వంట సామాన్లు కడుగుతున్నారు? అది కాదమ్మా, అన్ని పనులు నువ్వే చేస్తుంటే ఎలా? అందుకే నేను నాకు తగిన పన్ని చేస్తున్నాను.
నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండత్తయ్యా, మీరు వెళ్ళండి. అలా సీతాలు చెప్పడంతో ఇక కాంతమ్మ అక్కడ ఉండదు. కాసేపటి తర్వాత ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి. ఏంటో అని వెళ్లి చూసిన కాంతమ్మ షాక్ అవుతుంది. వంట సామాన్లన్నింటికీ రంధ్రాలు చేసుంటుంది సీతాలు. అది చూసి గుండె తరుక్కుపోతుంది కాంతమ్మకు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా అది? నువ్వు చేసిన పని ఏంటసలు? ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? అత్తయ్యా, నేను మన మంచికే చేశాను. మన సామాన్లు ఎవరైనా తీసుకెళ్తే ఎలా అత్తయ్యా? అందుకే గుర్తుగా నేను వాటికి ఒక చిన్న రంధ్రం చేశాను అంతే. ఏంటి, వీటిని చిన్న రంధ్రాలు అంటారా? ఎలా అమ్మా నీతో వేగేది? పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావే. రేయ్ సీను, రేయ్ సీను! అబ్బా, ఏవైందమ్మా? ఏదో జరిగిపోయినట్టు అలా అరుస్తున్నావు. నీ భార్య ఏం చేసిందో చూడు. గుర్తు కోసం ఇలా రంధ్రాలు చేసి పెట్టిందంట. ఏంటి, గుర్తు కోసం రంధ్రాలు చేసిందా? మా తల్లి చాలా గొప్పగా ఆలోచించింది కదా. అలా ఆ ఇంట్లోకొచ్చిన తర్వాత సీతాలన్నీ తింగరి పనులే చేస్తూ ఉంటుంది. వాటిని చూసి సీను కాంతమ్మలు భరించలేకపోతారు. ఇక పనులు చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటారు. సీతాలు గురించి తెలిసి ఆ పని మనిషి చాలా బాధపడుతుంది. మీరు చాలా అమాయకులంట కదమ్మా, పనులన్నీ తెలిసి తెలియక చేస్తున్నారంట కదా. ఇక మీరేం కంగారు పడకండమ్మా, నేనున్నాను కదా, అన్ని పనులు నేను చూసుకుంటానులేండి. ఒసేయ్, పని మనిషివి పని మనిషిలా ఉండు. నేనమాయకురాలు అనుకోకు. నేను పల్లెటూరు నుంచి సిటీకి కోడలిగా వచ్చాను. నాకేం తెలీదని అనుకోకు. పల్లెటూరు నుంచి వచ్చాను కదా అని వీళ్ళు నాతో అన్ని పనులు చేయించుకోవాలని చూశారు. ఇప్పుడు చూడు, నా తింగరి వేషాలకి తట్టుకోలేక పని మనిషిని పెట్టారు. ఇప్పుడు నేను హాయిగా తిని పడుకుంటాను. వామ్మో వామ్మో, అంటే ఇదంతా నువ్వనుకున్నట్టుగానే జరిగిందా? నిన్ను చూసి వాళ్ళ అమాయకురాలు అని అనుకుంటున్నారు కదమ్మా. అమాయకురాలా? ఆవకాయ కాదు, పదవే, వెళ్ళి పనులు చూసుకో. లేకపోతే నన్ను ఇంటికి పని మనిషిని చేయాలనుకుంటే నేనొప్పుకుంటానా ఏంటి? ఇచ్చి పడేశాను కదా. సీతాలు అలా అనగానే పని మనిషి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరి మాటల్ని కిటికీ చాటు నుంచి వింటున్న సీను కాంతమ్మలైతే తలలు పట్టుకుంటారు. అప్పట్నుంచి సీతాల్ని చూసి భయపడతారు.